హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ నెలలో సాగు చేసుకునేటువంటి పంటలు ఎటువంటి పంటలు సాగు చేసుకోవాలి, ఎటువంటి విత్తనాలు వేసుకోవాలి, ఎటువంటి నార్లు పోసుకోవడానికి అనుకూలమైన సమయం, అలాగే ఎటువంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి, మనకు ఏప్రిల్లో సాగు చేసుకోవాల్సినటువంటి పంటలు, అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే మామూలుగా మనకు పంట యాజమాన్యంలో వచ్చేటువంటి సమస్యలు, ఏ పంట నాటుకున్నప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయన్న పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏప్రిల్ నెలలో సాగు చేసుకున్నటువంటి కమర్షియల్ పంటలు అయితే ఇక్కడ రెండు రకాలుగా సాగు చేస్తుంటారు. మనకు రైతుకు రెండు రకాలైనటువంటి వెసులుబాటు అనేది ఉంటుంది. ఒకటి డ్రిప్ ద్వారా సాగు చేయడం, లేదా కాలువల ద్వారా సాగు చేయడం. నీళ్ళు ఎప్పుడైనా సరే వేసవిలో వర్షాధారంగా అయితే ఎటువంటి వేసవిలో చేయం కాబట్టి మనకు వాటర్ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా ఏప్రిల్ నెలలో పంటలు వేస్తుంటారు. అయితే ఇందులో రెండు రకాలుగా, ఒకటి కాలువల ద్వారా, రెండోది డ్రిప్ ద్వారా. ఈ డ్రిప్ ద్వారా సాగు చేసుకుంటే ఎటువంటి పంటలు వేసుకోవాలి, కాలువల ద్వారా సాగు చేసుకుంటే ఎటువంటి పంటలు వేసుకోవాలి. ముందుగా కాలువల ద్వారా తీసుకున్నట్లయితే కాలువల ద్వారా ఏదైనా పంట సాగు చేయాలనుకున్న వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏప్రిల్ నెలలో పత్తి అనేది మనకు చాలా బాగుంటుంది. ఇందులో కూడా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, మామూలుగా కొన్ని సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తాయి. మనకు నేల ద్వారా మామూలుగా ఏప్రిల్ నెలలో పత్తి సాగు చేసినప్పుడు వచ్చేటువంటి అతిపెద్ద సమస్య ఎర్ర తెగులు. ఇది ఎర్ర తెగులు, బుర్ర తెగులు కాదు. ఇది జస్ట్ ఓన్లీ మొక్క అనేది మెటబాలిజం అనేది ఆగిపోవడం వల్ల మొక్క యొక్క ఆకులు అనేది ఎరుపు రంగులోకి రావడం జరుగుతుంది. దీనికి చిన్న సింపుల్ చిట్కా, మొక్క నాటిన తర్వాత 15 నుంచి 25 రోజుల మధ్యలో మనం దీనికి హ్యూమిక్ యాసిడ్కి సంబంధించినటువంటి ఎటువంటి ఫర్టిలైజర్ అయినా పర్వాలేదు. రూట్ అనేది అధిక వేడి వల్ల ఇనాక్టివ్ అవుతుంది. ఇది ఉష్ణమండల పంట అయినప్పటికీ కూడా అధిక వేడి వల్ల రూట్ అనేది ఇనాక్టివ్లోకి వచ్చేసి ఆకులు అనేది పల్లబారుతూ ఉంటాయి, అంటే పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. దీనికి జస్ట్ ఓన్లీ హ్యూమిక్ యాసిడ్కి సంబంధించినటువంటి ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది సాయిల్ అప్లికేషన్ డ్రెంచింగ్ చేసుకోవడం వల్ల మనకు ఈ పంట అనేది సర్వే అవుతుంది. మనకు మెయిన్గా ఈ ఏప్రిల్ నెలలో సాగు చేసుకున్నటువంటి పత్తి విత్తనాల విషయం పంటలకు వచ్చేసరికి మెయిన్ పంట అయితే పత్తి. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఆముదం కూడా మంచి కొద్దిగా లేటుగా వర్షాలు ఉండే దగ్గర ఆముదం పంట సాగు చేసుకున్నా కూడా మనకు మంచి ఆదాయం అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ మామూలుగా ఈ డ్రిప్ సౌకర్యం లేని వాళ్ళు ఆముదం పంట కూడా కొంతవరకు కన్వీనియంట్గా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, కొన్ని ప్రాంతాల్లో ఆముదం పంట అనేది సాగు చేసుకుంటే మంచి దిగుబడానికి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మూడోది వచ్చేసి నల్ల నువ్వులు, వేసవి నువ్వులు. మనకు సమ్మర్ నువ్వులు అనేవి సపరేట్గా మనకు ల్యామ్ ఫామ్లో దొరుకుతాయి. లామ్లో దొరికినటువంటి నువ్వుల పంట కూడా మనం ఖచ్చితంగా సాగు చేసుకోవచ్చు. ఇంకొక నాలుగవ పంట వచ్చేసరికి అతి ముఖ్యమైనది, ప్రతి రైతుకు అత్యవసరమైనది, మీ నేలను బాగు చేసుకోవడానికి ఏప్రిల్ నెల అనేది చాలా ఒక దేవుడిచ్చినటువంటి వరం లాంటిది. ఏప్రిల్ నెలలో నవధాన్యాలు కానీ పచ్చిరొట్ట ఎరువులు కానీ వేసుకోవడం వల్ల నేల యొక్క స్థిరత్వం, నేల యొక్క రీప్రొడక్టివిటీ అనేది చాలా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నెలలో మనకు పచ్చిరొట్ట ఎరువులు, నీళ్లు సౌకర్యం ఉన్న వాళ్ళు పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడానికి కూడా చాలా అనుకూలం. కొన్ని ప్రాంతాల్లో మనకు లేటుగా వర్షాలు పడే దగ్గర, ముందస్తు వర్షాలు వచ్చే దగ్గర అయితే పల్లీలు వేసుకోకండి. ఎక్కడైతే లేటు వర్షాలు ఉంటాయో మనకు ఆగస్టు, సెప్టెంబర్ ఆ మాసాల్లో వర్షాలు పడడానికి అనుకూలం ఉన్న దగ్గరలో కొంతవరకు పల్లీలు అయితే వేసుకోవడానికి అనుకూలం ఉంటుంది. మీ ప్రాంతం అలాగే మీరు ఉండేటువంటి వాతావరణాన్ని మాకు వాట్సాప్ చేసినట్లయితే 100% మీరు ఆ పల్లీలు అనేది, అంటే ఇక్కడ చెప్పినటువంటి పంట వేసుకోవద్దో ఒక క్లారిఫికేషన్ అయితే మా టీం అయితే మీకు ఇస్తుంది. మీకు వీడియో చివరిలో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఇక పల్లీలు కూడా కొన్ని ప్రాంతాల్లో వేసుకోవడానికి అనుకూలం. ఈ 4 రకాల పంటలు కూడా మీరు డ్రిప్ లేకుండా మాకు కూడా కాలువల ద్వారా కూడా పండించుకోవచ్చు. ఇందులో పత్తి పంటని మెయిన్గా కమర్షియల్ బేస్లో చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం 100% డ్రిప్ వేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇక పత్తి విషయంలో, అచ్చుల విషయంలోకి వచ్చినట్లయితే నల్లరేగడి భూముల్లో అయితే 40 నుంచి అచ్చుకి వెళ్ళండి. అలాగే మనకు ఈ ఎర్ర నేలల్లో అయితే 36 నుంచి 38, 40 ఇంచుల మధ్యలో మొక్కలు అనేది నాటుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. 100% వర్షాలు పడకపోతే మాత్రం మంచి దిగుబడులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక మనం డ్రిప్ మేనేజ్మెంట్లోకి వచ్చినప్పుడు డ్రిప్ ద్వారా సాగు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క రైతుకు ఒకటే చెప్తాను, ఖచ్చితంగా మల్చింగ్ కూడా వేసుకోండి. చాలా మందిలో ఉండేటువంటి ఒక అతిపెద్ద అపోహ ఏంటంటే మనకు ఎండాకాలం గడ్డి తక్కువ వస్తుంది కదా, వర్షాలు తక్కువ పడతాయి కదా, గడ్డి తక్కువ వస్తుంది, మల్చింగ్ ఎందుకులే, అలాగే మల్చింగ్ వేడికి మొక్కలు చనిపోతాయి కదా అని చెప్పేసి చాలామంది మల్చింగ్ వేయరు. కానీ ప్రతి రైతు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొక్క సర్వే అయ్యేంత వరకు మాత్రమే మల్చింగ్ ఇబ్బంది పడుతుంది. మనం ప్రతి నెల ఖచ్చితంగా ఒక వర్షాపాతమైనటువంటి టైం అనేది ఉంటుంది. మన గూగుల్లో చూపిస్తుంది మన ప్రాంతంలో ఎప్పుడు వర్షం పడుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనకు వర్షం పడకపోయినా కొంచెం మబ్బులు పడడానికి అవకాశం ఉంటుంది ఆ టైంలో. ఆ టైంకి మనం విత్తనాలు పెట్టుకోవడానికి కానీ రీట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉండేలాగా మొక్కలు నాటుకోండి. మొక్క ఒక 5 రోజులు సర్వే అవ్వగలిగిందంటే మల్చింగ్లో ఖచ్చితంగా తర్వాత బతుకుతుంది. అదే మీరు మల్చింగ్ చేసుకోలేకపోతే ఈ ఎండాకాలం ఏమైందంటే ఎక్కువగా ఆవిరి బయటకు వెళ్ళినప్పుడు మొక్క ఎక్కువగా రెస్పిరేట్ అవుతుంది. నీళ్ళని మనం ఎంత కట్టినా కూడా అంత సరిగ్గా నీటి యొక్క రెస్పిరేషన్ అనేది మనం ఆపలేం. కాబట్టి మొక్క పైన ఆచ్ఛాదన, అంటే మల్చింగ్ అనేది ఉంటేనే మొక్క అనేది సర్వే అవ్వడానికి చాలా బాగుంటుంది. త్రిప్స్ మరియు మైట్స్, అంటే నల్లి మరియు తామర పురుగుని కంట్రోల్ చేయడంలో మల్చింగ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి సాధ్యమైనంతగా మల్చింగ్ వేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి. కాకపోతే స్టార్టింగ్ స్టేజ్లో కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. మొక్కలు నాటుతూ ఉంటే చచ్చిపోతుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ ఆ ఇబ్బంది కంటే కూడా 4 రెట్లు మీకు మేలు అయితే చేస్తుంది. ప్రతి పంటలో నష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి.
ఇక పంటల విషయంలోకి వచ్చినట్లయితే మనకు బెండ. ఈ బెండ అనేది అధిక వేడిని తట్టుకునే పంటల్లో ఒక బెస్ట్ పంటగా చెప్పుకోవచ్చు. ఈ టైంలో మనకు బెండ వేసుకోవడం వల్ల ఒకటి రేటు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఇది ఎండలను కూడా చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. డ్రిప్ ద్వారా కానీ మల్చింగ్ ద్వారా కానీ కాలువల కంటే కూడా ఎండాకాలం ఈ 2 పద్ధతిలో సాగు చేసుకోండి. బెండలో మంచి రేట్లు రావడానికి అవకాశం ఉంటుంది. మనకు ఈ ఎండను కూడా చాలా సమర్థవంతంగా ఈ బెండ అనేది తట్టుకుంటుంది. ఇందులో మీరు 2 రకాలైనటువంటి సెగ్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ చిన్నగా వైట్ కలర్లో ఒక రకమైన సెగ్మెంట్ ఉంటుంది. లాంగ్లో మనకు బ్లాక్లో కొన్ని ఒక రకమైన సెగ్మెంట్ ఉంటుంది. నాకు అన్ని పోతాయి అన్నట్టు కాకుండా ఖచ్చితంగా మీ ప్రాంతానికి తగ్గ వెరైటీని అయితే మీరు ఎంచుకోండి. దయచేసి ప్రతి ఒక్క రైతు గురించి చెప్తున్నా, ఈ తెల్ల బెండ బొద్ద నల్ల బెండ బొద్ద చూసుకొని బెండ విత్తనాలను అయితే సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని హై ఈల్డర్ అని చెప్పేసి ఎంచుకోవద్దు. ఎందుకంటే ఇప్పటివరకు బెండలో భవిష్యత్తులో రాబోతున్నాయి, కానీ ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయి వైరస్ టాలరెంట్ అయితే రాలేవు. జస్ట్ ఓన్లీ రీసెర్చ్ వెరైటీస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక రెండవ పంట విషయంలోకి వచ్చినట్లయితే బీర. ఈ బీర కానీ కాకర కానీ 2 కూడా ఈ తీగ జాతి పంటలు అనేది మోస్ట్ లాభదాయకమైన పంటలు, అలాగే మోస్ట్ రిస్కీ పంటలు ఈ 2 కూడా. కాకరలో అయితే వైరస్ బాగా ఇబ్బంది పడుతుంది, బీరలో అయితే వైరస్ మరియు డౌన్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది పెట్టినా కూడా మనకి ఏప్రిల్ మే నెలలో సాగు చేసుకున్నప్పుడు కొంచెం వీటి యొక్క మేనేజ్మెంట్ అనేది సరిగ్గా చేసుకుంటే డౌన్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఇక వీటి యొక్క దిగుబడి విషయంలోకి వచ్చేసరికి మనకు 45 రోజుల్లోనే కటింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. కటింగ్ టు కటింగ్ అనేది ఇంటర్వెల్ అనేది మనం డే బై డే కోసుకున్న అనుకూలంగా ఉంటుంది. మనకు మల్చింగ్ మరియు డ్రిప్ ద్వారా సాగు చేసుకుని సైడ్ స్టేకింగ్ పందిరి లేకపోయినా సైడ్ స్టేకింగ్ అని వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేల మీద అయితే సాగు చేయకూడదు. ఈ ఎండాకాలం నేల మీద సాగు చేసినప్పుడు ఎక్కువగా చేదయ్యే అవకాశం ఉంటాయి. మనకు కాకరలో అయితే మాత్రం ఎక్కువగా ఈ కుళ్ళిపోవడం, దాంతోపాటు పురుగు ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సాధ్యమైనంతగా నేల మీద స్టేకింగ్లో సాగు చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. బీర కానీ కాకర కానీ సాగు చేసుకోండి. ఆ తర్వాత ఆనపకాయ. ఈ సొరకాయ కూడా కొన్ని ప్రాంతాలకే అనుకూలం, అన్ని ప్రాంతాలకైతే అనుకూలం కాదు. మీ ప్రాంతం ఏదో కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, అన్ని ప్రాంతాలకు కాకుండా కొన్ని ప్రాంతాలకు మాత్రం కొన్ని రకాల పంటలు అనుకూలంగా ఉంటాయి. ప్రాంతానికి కామెంట్ చేయండి. ఇక్కడ సొరకాయ కూడా మీరు ఏప్రిల్ నెలలో వేసుకోవడానికి అయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత కర్బూజా. ఈ కర్బూజా అనేది మన నెల్లూరు ఈ ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుంది. ఈ కర్బూజా ఇప్పుడు సాగు చేసుకుంటే ఎక్కడైతే లేటుగా వర్షాలు పడితే ఆ ప్రాంతాల్లో మాత్రమే సాగు చేసుకోండి. కర్బూజా కూడా మంచి మార్కెట్ ఉండడానికి అవకాశం ఉంది. పుచ్చకాయకి అయితే టైం అయిపోయింది. పుచ్చకాయ అయితే చాలా వరకు 1-2 జిల్లాల్లో తప్పితే ఎక్కడ కూడా వేసుకోవడానికి అయితే అనుకూలం అయితే కాదు. కర్బూజా మాత్రం మీకు మార్కెట్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొత్తిమీర హైదరాబాద్ మార్కెట్ లేదంటే చెన్నై మార్కెట్ దగ్గరలో ఉన్న వాళ్ళు కొత్తిమీర అయితే సాగు చేసుకోవడానికి ప్రయత్నించండి. 25 రోజులనే కంప్లీట్ అవుతుంది పంట. 25 రోజులనే కంప్లీట్ అయ్యి మనకు మంచి లాభాలను ఇవ్వడానికి కాకుండా ఎదుగుదల తక్కువగా ఉంటుంది. దీనికి నేను ఆల్రెడీ పోయిన వీడియోలో మేనేజ్మెంట్ చెప్పాను. ఎవరైనా సరే ఎటువంటి సందేహాలను కూడా మేము మేనేజ్మెంట్ అయితే పూర్తి స్థాయిలో తెలియజేస్తాం. ఇక మనకు టమాటా. ఈ టమాటా కూడా ఇప్పుడు నారు పోసుకొని మనం మే స్టార్టింగ్లో నాటుకుంటే అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కంటే కూడా ఆల్రెడీ మొక్క నాటడానికి టైం అయిపోయింది. ఏప్రిల్ నెలలో కంటే కూడా మే నెలలో మనం మొక్కలు నాటుకుంటే అయితే ఏప్రిల్ చివరిలో కానీ మే నెలలో స్టార్టింగ్లో కానీ మొక్కలు నాటుకుంటే అయితే మనకు మంచి రేట్లు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కంటే ఒక నెల రోజులు ఆగి సాగు చేసుకోండి. ఈ వర్షాకాలంలో నేను చెప్పాను కదా, ఛాలెంజర్ డబల్ 1 అనేది కీపింగ్ క్వాలిటీ బాగుంటుంది. ఈ టమాటా సాగు చేయాలనుకున్న వాళ్ళు వర్షాకాలంలో కీపింగ్ క్వాలిటీ అంటే కాయ కుళ్ళిపోకుండా, కాయ కుళ్ళుడు తక్కువగా ఉండేలా, ఫ్లవర్ డ్రాపింగ్ తక్కువ ఉండే రకాన్ని ఎంచుకోవాలనుకుంటే మాత్రం ఛాలెంజర్ ఎంచుకోండి. ఇప్పుడు నార్లు పోసుకొని ఏప్రిల్ నెలలో నారు పోసుకొని మే నెలలో మొక్కలు నాటుకున్నట్లయితే మీకు మంచి రేట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏప్రిల్ చివరిలో వంకాయ కూడా మీకు హాస్టల్ ఓపెన్ అయ్యే టైంకి మీరు వంగని కూడా సాగు చేసుకున్నట్లయితే మీకు మంచి ధరలు దక్కడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు మేనేజ్మెంట్లో మన తెలుగు యువరైతు మేనేజ్మెంట్లో మీ గ్రాఫ్టింగ్ వంగ మొక్క దగ్గర నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా సొల్యూషన్ అనేది అందించడం జరుగుతుంది. వంగ సాగు చేసుకోండి. దాంతోపాటు ఈ పచ్చిమిరప కూడా మీకు ఏప్రిల్ నెలలో నారు పోసుకోవడానికి అయితే చాలా వరకు అనుకూలం. మొక్క నాటుకోవడం కంటే కూడా నారు పోసుకుంటే మీకు మంచి రేట్లలో రావడానికైతే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పటివరకు చెప్పిన పంటలే కాకుండా కొన్ని ప్రాంతాలకు తగ్గట్టుగా కొన్ని రకాల పంటలు మారుతూ ఉంటాయి. మీ ప్రాంతం ఏది, మీరు ఎటువంటి విత్తనాలు సాగు చేయాలనుకుంటున్నారని చెప్పేసి మీరు వాట్సాప్లో కామెంట్ చేసినట్టయితే మీ ప్రాంతాన్ని అనలైజ్ చేసి మీ ప్రాంతానికి ఎటువంటి విత్తనాలు సూటబుల్ అయితే, మీరు ఎటువంటి విత్తనాలను సాగు చేసుకోవాలన్న వివరాలు అయితే తెలుగు యువరైతే మీకైతే ఖచ్చితంగా అందిస్తుంది. ఒక విషయం చెప్తాను, ప్రతి రైతుకు కూడా తెలుగు యువరైతు అనేది 100% ఎలాంటి కన్సల్టెన్సీ అందిస్తుంది, ఎలాంటి మేనేజ్మెంట్ అందిస్తుంది అంటే ఎటువంటి బయో మందులు యూజ్ చేయకుండా కేవలం మనకు టెక్నికల్ మందులు మాత్రమే రికమెండ్ చేస్తూ ఐఆర్ఏసీ నిబంధనలకు అనుగుణంగా ఏ మందు వాడిన తర్వాత పురుగు యొక్క రెసిస్టెన్స్ పెరగకుండా ఇంకో మందు వాడుకోవాలన్నటువంటి గైడ్లైన్స్లో, అలాగే న్యూట్రిషనల్ మేనేజ్మెంట్లో, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో మనకు పెస్టిసైడ్స్ యొక్క రెసిడ్యూ లెవెల్స్ మొక్కలో లేకుండా ఒక రకమైన మనం పండించిన ఉత్పత్తిని మనం తిన్నా కూడా మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని విధంగా తెలుగు యువరైతు అనేది మీకు కన్సల్టెన్సీ అందిస్తుంది. మా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా తెలుగు యువరైతు ఇక్కడ కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టినా మాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు గూగుల్లోకి వెళ్ళి తెలుగు యువరైతు అని సెర్చ్ చేసినా కూడా మాకు సంబంధించినటువంటి బ్లాగులు అనేది మీకు రావడం జరుగుతుంది. 100% తెలుగు యువరైతుని విజిట్ చేయండి.
పరిపూర్ణమైన నాణ్యమైన కంటెంట్ అయితే తెలుగు యువర్ అయితే ఖచ్చితంగా అందిస్తుంది. ప్రతి విషయానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగు యువర్ అయితే మీకు అందిస్తుంది. ఇట్లాంటి మరెన్నో కంటెంట్ కోసం ఖచ్చితంగా ఛానల్ని ఫాలో చేయండి. 100% పక్క రైతుకి అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు చూసినప్పుడు మీకు ఎటువంటి అనుభూతి కలిగిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.